హలో వెల్కమ్ టు రచ్చ మీడియా. ప్రస్తుతం మనమైతే తాడేపల్లిగూడెంలోని హిందూ సమ్మేళనం అనే కార్యక్రమంలో అయితే ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ ప్రముఖ వ్యక్తులు చాలామంది అయితే హాజరయ్యారు. వారితో ఒకసారి మాట్లాడి ఆర్ఎస్ఎస్ యొక్క ప్రణాళిక గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్ఎస్ఎస్ యొక్క ప్రణాళిక ఏంటి అనేది ఒక్కసారి మీ మాటల్లో మా ఛానల్కి వివరించండి. ఆర్ఎస్ఎస్ ప్రణాళిక విధియలేదు. సంపూర్ణమైన హిందూ సమాజం సంఘటితం కావాలి. సంఘటితమైన హిందూ సమాజం మన సమస్యలు పరిష్కారం చేస్తుంది. సంఘటితమైన హిందూ సమాజం నేతృత్వంలోనే మనకు మంచి జరుగుతుంది. రాబోయే రోజుల్లో కుటుంబ జీవన విలువలు, సమరసత, స్వదేశీ ఆలోచన, పర్యావరణ సంరక్షణ, ఇది ఒక్కొక్క వ్యక్తి కుటుంబంలో చేయాల్సిన పని, సమాజంలో కలిసి చేయాల్సిన పని. ఆ పని చేయడం కోసమని సంపూర్ణ సమాజం నేతృత్వంలో జరగాలి. క్రెడిట్ హిందూ సమాజానికి రావాలి. ఆ ప్రయత్నం స్వయం సేవకులు చేస్తారు. సంఘము హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తుంది. సంఘము స్వయం సేవకులను తయారు చేస్తుంది. స్వయం సేవకులు సమాజంతో కలిసి పనిచేస్తారు. ఇది మన యొక్క దృష్టి మొత్తం. అలాగే యువతకి కూడా మీరు ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? యువత తమ జీవితంలో ఉద్రేకము, ఉత్సాహమే కాకుండా శీల నిర్మాణం జరగాలి. యువత శక్తివంతులు కావాలి. యువత చరిత్రను సరిగ్గా అర్థం చేసుకోవాలి. యువత ఏ భ్రమలకు లోను కాకూడదు. అలా భ్రమలకు లోను కాకుండా వివేక బుద్ధితో, స్వయం స్ఫూర్తితో, సమన్వయంతో, సంవేదనతో ఈ సమాజం నాది, ఈ సమాజం కోసం మనం పనిచేయాలి, ఈ సమాజం కోసం గ్రామాల్ని మేలుకొల్పాలి. అటువంటి ప్రయత్నం యువకులు చేయాలని యువకుల్ని మనం ఆశిస్తున్నాము. మత మార్పిడి అనేది నేరము. మతం మారకూడదు. కాబట్టి అది అధర్మం, అది రాజ్యాంగ విరుద్ధం. ఇది సంఘం యొక్క దృష్టికోణం. మతం మారినంత మాత్రాన భాష మారకూడదు, జీవితం మారకూడదు, వేరే వాళ్ళని దూషించకూడదు. కాబట్టి ఈ సమాజంలో సమరసత నిర్మాణం అయితే మతం మారదు అసలు. కానీ మన సమాజంలో మార్పు రావాలి. ఇది మనకు దృష్టికోణం. అదే హిందువులపై దాడులు ఏవి కూడా సమర్థనీయం కాదు. మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ హిందూ సమాజం సంఘటితంగా మన సమాజాన్ని కాపాడుకోవాలి. హిందూ సమాజం భయపడకూడదు. హిందూ సమాజం మీద బెంగాల్లో అత్యాచారం జరిగితే ఆంధ్రప్రదేశ్ హిందువులు ఏం స్పందించరు. మన లోపం అది. ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరిగితే తెలంగాణ వాళ్ళు స్పందించరు. అలా హిందూకి ఎక్కడ అన్యాయం జరిగినప్పుడు కూడా దేశమంతా హిందువులు స్పందించాలి. అలా హిందువులో చైతన్యం కావాలి. అప్పుడు ఎక్కడ కూడా అన్యాయం జరగదు. భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ 100 సంవత్సరాల ఈ సామాజిక సేవలో ఎన్నో విశేషమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా తాడేపల్లిగూడెంలో మన హిందువులంతా ఏకం కావాలి, ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలి. ధర్మో రక్షిత రక్షిత. ధర్మం అంటే ఇతరులకు చేయూతనివ్వడం. ఆ చేయూత ఏ విధంగా ఉండాలంటే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సారూప్యతను, సాఫల్యతను ఈ సమాజానికి ఉద్దీపన కలిగించాలి. అది ఏ విధంగా కలుగుతుందనే ఉద్దేశంతో ఇటువంటి అద్భుతమైనటువంటి తాడేపల్లిలో సభను ఏర్పాటు చేయడం, దానికి మాన్యశ్రీ బాగయ్య గారు ఎంతో మంచి సుభాషితాలు మన ప్రవచించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు కూడా వచ్చి ఎంతో స్ఫూర్తిని పొందారు. ఇటువంటి స్ఫూర్తి రగిల్చుకుంటూ ఈ సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ కూడా స్వామి వివేకానంద చెప్పారు, థింక్ గ్లోబల్లీ, వర్క్ లోకల్లీ. మన ఆలోచనలు విశ్వవ్యాప్తంగా ఉండాలి, కానీ మనం చేసేటువంటి పనులు మాత్రం ఈ సమాజానికి ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో వారు చెప్పినటువంటి సూచనలకు ప్రేరణే ఈ హిందూ సమ్మేళనంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఆర్ఎస్ఎస్ వారు ఏర్పాటు చేసినటువంటి హిందూ సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం శుభారంభం మా దంపతుల యొక్క శంఖారావంతో ప్రారంభించడం జరిగింది. హైందవ సంస్కృతి సంప్రదాయాలను ఏ విధంగా కాపాడుకోవాలి అనే దానిపైన మన బాగయ్య గారు మంచి సందేశాన్ని కూడా అందజేశారు. అదేవిధంగా ఈ ఆర్ఎస్ఎస్ ఈ పుర ప్రముఖులు, తాడేపల్లిగూడెంకి చెందినటువంటి పుర ప్రముఖులందరూ కూడా హిందుత్వాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, అన్య మతంలోకి ఏ విధంగా మనం వెళ్ళిపోకూడదు, మనం హైందవ సంస్కృతి సంప్రదాయాల యొక్క విశిష్టతని వారంతా తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలని మా యొక్క దంపతుల యొక్క శంఖారావంతో ప్రారంభించడం ఆనవాయితీ. గతంలో చూసినట్లయితే మన విజయవాడలో నిర్వహించినటువంటి హైందవ శంఖారావంలో ప్రారంభ సభలో కూడా మేము మా యొక్క అఖండ శంఖారావంతో ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా మా శంఖారావంతో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.
ఈరోజు జరిగిన హిందూ సమ్మేళన కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి కారకులైన ఈ కార్యక్రమ నిర్వాహక కమిటీ వారికి అలాగే సంచాలన సమితి వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. హిందూ సమ్మేళనాలు మా ఆర్ఎస్ఎస్ సంస్థ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశం మొత్తం మీద 130,000 హిందూ సమ్మేళనాలు నిర్వహించాలని సంఘం నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటి హిందూ సమ్మేళన కార్యక్రమం తాడేపల్లి నుంచి ప్రారంభించాలని సంఘం నిర్ణయించడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున జనాలు తరలి రావడం, ఎంతైనా ఈ హిందూ సమ్మేళనాలు 1,00,000 పెట్టాలి, 130,000 అనేది ఎంత గొప్ప సంకల్పం అంటే, ఈ హిందూ అందరూ కలిసి ఒక్కసారి సంఘటితం అయితే ప్రపంచాన్నే ఈరోజు మనం చూస్తున్న నరేంద్ర మోదీ గారు ప్రపంచాన్ని తన దేశాన్ని నిర్దేశించడం జరుగుతుంది. ఆయన ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయినప్పటికీ అలాంటి గొప్ప గొప్ప మహనీయులు ఇంకా మన దేశంలో పుట్టాలి, భారతదేశ సంస్కృతిని సంప్రదాయాన్ని ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి వచ్చిన మీడియా మిత్రులు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తాడేపల్లిగూడెంలో రాష్ట్రంలో ప్రప్రథమంగా హిందూ సమ్మేళనం తాడేపల్లిగూడెంలో నిర్వహించడం జరిగింది. ఇది ప్రతి మండలంలోని నిర్వహించాలని చెప్పి హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలని చెప్పి మన గడపలోనే కులం, గడప దాటితే మనమంతా హిందువులం అనే భావన సమాజంలో పెంపొందించాలనే భావంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హిందూ బంధువులు, సోదర సోదరీమణులందరూ కూడా తరలి రావడం జరిగింది.